వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ ట్రెండీ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటో ఊరు నుంచి వస్తున్నామంటే 1 మంత్ ఉంటాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అదంతా హ్యాపీగా అనిపించింది. వచ్చామంటే జస్ట్ 1 వీక్ 10 డేస్ ఉన్నాము, అప్పుడే అయిపోయింది, ఊరికి వెళ్ళిపోవాలా అని చెప్పి ఎక్కడో ఒక తెలియని బాధ అయితే ఉంటుంది. ఆడపిల్లలు అంటే ఇంకంతే, తప్పదు, వచ్చిన వాళ్ళం వెళ్ళిపోవాలి కదా. అలాగైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ అయితే అయిపోతున్నాం ఊరికి. ఇక్కడైతే ఇంకా నేను కిందకి దిగేస్తూ ఉన్నా. మా చెల్లి నాకు లగేజ్ అంతా కింద అందిస్తూ ఉంది. మా మమ్మీ మేము ఎప్పుడు వెళ్తున్నా కానీ బొట్టు పెట్టేసేసి నోరైతే తీపి చేస్తూ ఉంటుంది. మా డాడీ అయితే ఆటో తీసుకొని వచ్చేసేసాడు. మా అమ్మమ్మకి బాగా అలవాటు. మేము ఎప్పుడు వెళ్తున్నా కానీ మాకైతే ఆటోకి ఎదురొస్తారు. వాళ్ళు ఎదురొచ్చాక మేము వెళ్ళే వాళ్ళం. అలా అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మా మమ్మీ అయితే అక్కడ వెళ్ళేటప్పుడు కొంచెం బాధ వేసింది. 1 మంత్ ఉండి వెళ్ళడం వల్లేమో, కానీ కంట్రోల్ చేసుకున్నాను. అలవాటే నాకు అది. ఇంక ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆల్ టైమ్ మై ఫేవరెట్ మా నాన్న అయితే. నేను విడిగా ఇంటికాడ నుంచి వచ్చేదానికన్నా మా నాన్న వచ్చి నన్ను వదిలిపెట్టేసి వెళ్తున్నాడు, నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఇంకా వచ్చేసేసాను ఇంటికైతే. వినుకొండ నుంచి తిరుపతికి ఎప్పుడు రిటర్న్లో వెళ్తున్నా కానీ నేను కిచడీనే తెప్పించుకుంటాను. మా ఆయన అలవాటు చేసేసాడు నాకు అట్లాగా. ఇంకా కిచడీ తెప్పించుకొని తినేసేసాము. కోచ్లో అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంకెక్కడ వాడికి కూడా ఇక్కడికి వచ్చాక కిచడీ ఫేవరెట్ అయిపోయింది. నా ఫేవరెట్ కూడా. ఫైనల్గా తిరుపతి వచ్చేసేసింది. వాళ్ళ డాడీ వచ్చాడు అని చూస్తూ ఉన్నాడు హ్యాపీతో. ఇంక మా ఆయన అయితే ఇంక రాండి, ఇంక వెళ్దాం, దిగేద్దాం అంటుంటే దిగేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతిలో ఇంటికి వచ్చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.